ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడంటే ఒకే ఒక్క నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని, అలాంటి పార్టీని పుట్టగొడుగులాగా పుట్టిన జనసేన, దాని యొక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోటికి ఎదుర్చే విధంగా ఇష్టం వచ్చినట్లుగా వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ బూతులు తిరుగుతూ తను చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్ అధపాతాళంలోకి తొక్కేస్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా, అలా చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అని బీరాలు పోయిన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కాదు నువ్వు అధపాతాలకు తొక్కేది, నిన్ను నువ్వే తొక్కుకుంటున్నావు, నీ కార్యకర్తలతో తొక్కుకుంటున్నావు. నీవు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో బానిసగా నువ్వు ఉంటూ కార్యకర్తలు కూడా బానిసగా తయారు చేయాలని నువ్వు చూస్తున్నావు. కానీ రాష్ట్రంలో జనసేన ప్రతి కార్యకర్త గమనిస్తున్నాడు. ఎవడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి తాలూకా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ధైర్యంగా ఈ ఆంధ్రదేశంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పిడికిలు బిగించి చెప్తున్నట్టు ఈ జనసేనలో ఎవరైనా సరే కార్యకర్త, మేము పవన్ కళ్యాణ్ మనుషులం, మేము జనసేన పార్టీ అని తలెత్తుకుని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఒకవేళ ఎవడైనా ఉంటే సినిమా పిచ్చితో నీ వైపు మాట్లాడచ్చు, కానీ నిజమైన రాజకీయం తెలిసినవాడు, ఈ రాష్ట్ర ప్రజలకు నిజంగా మేలు చేయాలనే ఉద్దేశం ఉన్న రాజకీయ పార్టీ కార్యకర్త ఎవడో కూడా నిన్ను మెచ్చుకోరు, నీ నాయకత్వానికి చేయి కొట్టడు. ఒక సామెత ఉంది, భస్మాసుర హస్తం అని ఒకటి ఉంది, కథ తెలుసు కదా. ఎవడో పార్టీని, ఎవరో నాయకుల్ని, ఎవరో కార్యకర్తల్ని చెప్పులతో కొడతా, అతపాతానికి తొక్కేస్తా అని మాట్లాడే నువ్వు నీ తల మీద నువ్వే చేయి పెట్టుకుని అతపాతాలోనికి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది.